హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మి వలోలాస్ కిచెన్. నేను మీ లక్ష్మి. ఈరోజు వీడియోలో పెళ్ళిళ్ళ స్టైల్లో చేసే టమాటో రసాన్ని ఈజీగా అండ్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి. మనకి ఇంట్లో ఏమైనా వెజిటేబుల్స్ లేనప్పుడు చాలా తొందరగా చేసేసుకోవచ్చండి. కేవలం 10 నిమిషాల్లో మనకి టమాటో రసం అనేది రెడీ అయిపోతుంది. ఇంకా చెప్పాలంటే ఎటువంటి కర్రీ కూడా కాంబినేషన్ అవసరం లేకుండా చక్కగా ఈ రసం వేసుకుంటే ఎంత అన్నమైన తినేస్తామో అంత బాగుంటుంది. సో మరి ఎలా చేయాలో చూసే ముందుగా వీడియోకి లైక్ చేయడం మర్చిపోకండి. సో స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని చిన్న సైజు నిమ్మకాయంత చింతపండు తీసుకోవాలండి. ఈ రసానికి చింతపండు అనేది చాలా తక్కువగా పడుతుంది. సో ఒక గ్లాస్తో వాటర్ కూడా మనం వేడి చేసుకోవాలి. మరీ వేడిగా అవసరం లేదు, కొంచెం గోరువెచ్చగా చేసుకుంటే సరిపోతుంది. ఆ వాటర్ని చింతపండులో వేసుకుని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు 2 టమాటాలు తీసుకోవాలండి. బాగా పండిన టమాటాలు అయితే బాగుంటాయి. సో టమాటాలని మనం పెద్దగా ముక్కలుగా కట్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా ప్యూరీలాగా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా గ్రైండ్ చేసుకున్న టమాటా ప్యూరీని కూడా మనం చింతపండు నానబెట్టుకున్న వాటర్లోనే వేసేసుకొని ఒకసారి అంతా కూడా మెదుపుకొని పక్కన ఉంచుకోవాలి. ఇప్పుడు మన రసం ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకోవాలి. ఈ బౌల్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని వేడి చేసుకున్న తర్వాత 5-6 వెల్లుల్లిని పొట్టుతో సహా దంచుకొని వేసుకోవాలండి. మన రసంలో వెల్లుల్లి వేసుకుంటే చాలా బాగుంటుంది. సో మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వెల్లుల్లిని దోరగా వేయించుకోవాలి. ఇలా వేగిన తర్వాత 1 టీ స్పూన్ మినపప్పు యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేసుకొని 1/2 టీ స్పూన్ ఆవాలు కూడా యాడ్ చేయాలండి. ఆవాలతో పాటు ఒక 1/2 టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకోవాలి. మనం రసంలో మెంతులు వేసుకుంటే కనుక చాలా బాగుంటుందండి, చాలా చలవ చేస్తుంది కూడా. ఇప్పుడు ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో బాగా వేయించుకోవాలి. అన్నీ వేగిన తర్వాత 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని ఎండుమిర్చి కరివేపాకును కూడా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని వేయించుకోవాలి. ఇవి కూడా బాగా వేగిన తర్వాత మనం ఇందులో ఒక 1/2 ఆనియన్ తీసుకోవాలి. చిన్నదైతే సరిపోతుంది, ఒకవేళ పెద్దదైతే కనుక సగం తీసుకుంటే సరిపోతుంది. అలాగే 2 పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చి ఆనియన్ కూడా మనకి దోరగా వేయించేసుకోవాలండి. వేగిన తర్వాత ఒక టమాటోని సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకుంటున్నాను. ముందు మనం 2 ప్యూరీ చేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఒకటి వేసుకుంటే సరిపోతుంది. అలాగే 5-6 బెండకాయలు కూడా ఈ విధంగా కట్ చేసి వేసుకోవాలి. టమాటో రసంలో బెండకాయ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఒకవేళ మీకు ఇష్టం లేకపోతే కనుక స్కిప్ చేసేసుకోవచ్చు. సో బెండకాయలు వేసుకుని కలుపుకున్న తర్వాత 1 టీ స్పూన్ ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు టమాటోని కూడా బాగా మెత్తగా మగ్గించుకోవాలండి. అలా మగ్గిన తర్వాత 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఈ బౌల్పై ఒక స్ట్రైనర్ని పెట్టుకోవాలి. సో ఇప్పుడు మనం ముందుగానే చింతపండు టమాటో ప్యూరీ అనేది నానబెట్టి ఉంచుకున్నాం కదండి, అదొకసారి బాగా మెదుపుకొని అప్పుడు మనం ఈ స్ట్రైనర్లో వేసుకుంటే కనుక మనకి చింతపండు తాలూకు అలాగే టమాటో పిప్పిలు ఏమీ రాకుండా ఓన్లీ జ్యూస్ మాత్రమే అడుక్కు వెళ్తుంది. ఒకవేళ మీరు చేతితో అవేమీ రాకుండా చేసేసుకున్నా కూడా పర్వాలేదు. సో ఇలా మొత్తం అంతా కూడా జ్యూస్ దిగిపోయిన తర్వాత ఇందులో 1 కప్ వాటర్ వేసుకుని మళ్ళీ మొత్తం అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్ట్రైనర్ని పక్కకి తీసుకున్న తర్వాత ఇందులో 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలండి. వాటర్ వేసుకొని ఒకసారి అంతా కూడా బాగా కలుపుకోవాలి. మనం బెండకాయలతో పాటు వంకాయ కూడా యాడ్ చేసుకోవచ్చండి టమాటో రసంలో, మీకు నచ్చితే కనుక. నేనైతే వేసుకోలేదు. సో హై ఫ్లేమ్లో ఉంచుకుంటే కనుక మనకి రసం అనేది మరుగుతూ ఉంటుంది. ఇలా మరుగుతున్నప్పుడే ఇందులో 1 టేబుల్ స్పూన్ సాంబార్ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సాంబార్ పౌడర్ వేసుకుంటే కనుక రసం టేస్ట్ చాలా బాగుంటుంది. అస్సలు స్కిప్ చేయకుండా వేయండి. అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకుని ఒకసారి అంతా కూడా కలుపుకున్న తర్వాత హై ఫ్లేమ్లో ఉంచుకుని టమాటో రసాన్ని 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. మనం ముందుగానే పోపు పెట్టేసుకుని మనం రసం స్టార్ట్ చేసాం కాబట్టి 5 మినిట్స్ పాటు మరిగితే సరిపోతుందండి. 5 నిమిషాల పాటు మరిగితే కనుక మనకి రసం అనేది కొంచెం చిక్కగా రెడీ అవుతుంది. సో ఇలా 5 నిమిషాలు మరిగిన తర్వాత ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసుకుంటే కనుక పెళ్ళిళ్ళ స్టైల్లో ఉండే టమాటో రసం అనేది రెడీ అయిపోతుందండి. వేడివేడిగా అన్నంలో వేసుకుని తింటే చాలా చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. మీరు ట్రై చేసిన తర్వాత మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్లో చెప్పండి. అలాగే వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో అనేది ఇంకొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది. దాంతోపాటు మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వారైతే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.